ముఖ్యంగా మా కాలనీ పరిస్థితులు మా విలేజ్ పరిస్థితులు బాగా తెలిసినటువంటి మా సబితక్క గారు కూడా ఇక్కడికి వచ్చినందుకు మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ బాధితుల తరపున మీరు ముందుండాలి, మేమందరం కూడా మీ వెనకాల ఉంటాము. ఇది చాలా క్రూరమైన చర్య. మీరు రివర్ ఏదైతే డెవలప్మెంట్ చేయాలనుకుంటారో దానికి మేము ఎవరం వ్యతిరేకులం కాదు. గవర్నమెంట్ ఈ రోజు వరకు కూడా ఎఫ్టీఎల్ అనేది ఎక్కడ ఉంది, బఫర్ జోన్ అనేది ఎక్కడ ఉంది, ఇంతవరకు గూగుల్లో ఒక మ్యాప్ సర్క్యులేట్ అవుతుంది తప్ప ఆ మ్యాప్ను చూపించి ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు ధైర్యం ఉంటే ముందుకు వచ్చి ప్రజల ముందుకు రండి, మీరు చేయాలనుకుంటుంది ఏంటో ప్రజలకు చెప్పండి, అంతే తప్ప మీరు ఈ విధంగా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి చాలామంది అండి కష్టపడి, నిన్న కూడా నేను న్యూస్లో చూశాను, 2035 వరకు 2050 వరకు ఈఎంఐలు ఉన్నాయి. ఒక మనిషి జీవితం ఒకటే ఇల్లు. ఆ ఇల్లును మీరు కూల్ చేస్తానంటే అక్రమం అయితే కూల్ చేయండి, మేమంతా మద్దతుగా ఉంటాము. హెచ్ఎండిఏ లేఅవుట్ అండి ఇది, సాయిరామ్ నగర్కి సంబంధించి హెచ్ఎండిఏ లేఅవుట్ ఇది. హెచ్ఎండిఏ అర్థం తెలుసు కదా గవర్నమెంట్కి. 30 ఫీట్ల రోడ్లతోటి విశాలంగా కట్టుకున్నాం మేము ఇల్లులు. ఇది కూడా 93లో అయిన లేఅవుట్ ఇది. ఆ తర్వాత కూడా అన్ని రకాల పర్మిషన్లతోటి లోన్లతోటి దాదాపు 25 సంవత్సరాలు 2 జనరేషన్లు ఇక్కడ కాపురం ఉంటున్నాయి. మీరు ఏదో కాంపెన్సేషన్ అంటున్నారు. కాంపెన్సేషన్ గురించి మేము మాట్లాడదలుచుకోలేదు. కాంపెన్సేషన్ ఎవరికి కావాలండి? కాంపెన్సేషన్ ఎవడవుతున్నాడు మిమ్మల్ని? కాంపెన్సేషన్ మాకు అవసరం లేదు. అందరూ కూడా ప్రైవేట్ ఉద్యోగస్తులు, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరూ ప్రైవేట్ ఉద్యోగస్తులు. వాళ్ళకు పెన్షన్ లేదు. కష్టపడి రేపు రిటైర్డ్ అయితే ఎలా బతకాలని చెప్పేసి G+1 ఒక ఫ్లోర్ వేసుకొని కింద వాళ్ళు ఉంటూ పైన రెంట్తో బతికే కుటుంబాలు. ఆ రిటైర్డ్ అయిన తర్వాత ఎటు వెళ్ళాలండి? మీ అన్నో డబుల్ బెడ్రూమ్ ఇస్తావు, డబుల్ బెడ్రూమ్లో వాడు ఉంటాడు, తిండి ఎవడు పెడతాడు వానికి? తిండి ఎవడు పెడతాడు అంటున్నారు. మేము ఆశ్రమం ఇస్తారు, తిండి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని అడుగుతా ఉన్నాడు. కాబట్టి నేను ఒక్కడే చెప్పదలుచుకున్నాను, ఏదైనా కూడా మీరు టెక్నికల్గా గూగుల్ మ్యాప్లో కాకుండా టెక్నికల్గా డిసైడ్ చేసి గ్రౌండ్లో మ్యాప్ గీయండి, ప్రజలందరికీ వివరించండి, ఎక్కడి వరకు వస్తుంది ఏంటో తెలియజేయండి. ఈ సందర్భంగా నేను కూడా ఒకటి తెలియజేయాలనుకుంటాను. బఫర్ జోన్ అంటే మనందరికీ అర్థం తెలుసు. బఫర్ జోన్ అంటే కన్స్ట్రక్షన్స్ ఉండకూడదు లా ప్రకారం. అక్కడే ఉండాలి, చెట్లు తోటలో చేయో ఉండాలి. ఈరోజు నువ్వు బఫర్ జోన్ ల్యాండ్ తీసుకుంటానంటున్నావు. బఫర్ జోన్ ల్యాండ్ తీసుకొని నువ్వేం చేయదలుచుకున్నావు? మళ్ళీ అవే కన్స్ట్రక్షన్లు, అవే బిల్డింగ్లు. ఇది నీకొక ధర్మం, ఇది మాకొక ధర్మం అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. కాబట్టి హరీష్ అన్న, సబితమ్మ, మీరందరూ కూడా మా వెనకాల ఉండి, ఇది చాలా క్రూరమైన చర్య. చాలామంది 35 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి ఇక్కడ కాపురాలు ఉంటున్నారు. ఏదైనా గవర్నమెంట్ ఒక పద్ధతి ప్రకారం ప్రజలందరికీ తెలియజేసి, స్టేక్ హోల్డర్లందరికీ తెలియజేసి, ప్రతి ఇంటికి వచ్చి మీరు ఏం చేయాలనుకుంటున్నారో ప్రజలందరికీ కూడా తెలియజేయాలి. ఆ తర్వాతనే మార్కింగ్ కానీ ఇంకోటి కానీ యాక్సెప్ట్ చేస్తాం. అప్పటి వరకు అందరికీ చెప్పేదంటే, ఏ కాలనీ వాళ్ళైనా ఎలాంటి సర్వేలను అనుమతించకండి. మీ కాలనీలో ఎవరు కొత్తగా వచ్చినా కూడా ఎవరిని అనుమతించకండి. ఏ విషయం ఉన్నా, ఎలాంటి విషయం ఉన్నా మనకు పార్టీ అండగా ఉంది. పార్టీ యొక్క అనుమతి తీసుకొని, పార్టీ పెద్దల సలహాలు తీసుకొని ముందుకెళ్దాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం జాగాలు ఖాళీ చేసేది లేదు. ఎవడు వచ్చినా ఖబర్దార్ అని ఈ సందర్భంగా మీకు ఒక్కటే తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న.